నేపాల్లో వచ్చినటువంటి రాజకీయ సంక్షోభం ఆ దేశ ప్రధాని యొక్క రాజీనామాకి దారితీసింది. మరంతగా ఏం జరుగుతోంది నేపాల్లో? మనం గమనిస్తే గత నెలలో నేపాల్ ప్రభుత్వం ఏం చేసింది, కొన్ని సోషల్ మీడియా యాప్స్ కి నోటీస్ అన్నటువంటి జారీ చేసింది. ఏమని? మీరు మా దేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో రిజిస్టర్ అయ్యి లేరు. సో మీరు 1 వీక్ లోపల రిజిస్ట్రేషన్ అన్నటువంటిది కంపల్సరీ చేసుకోవాలి అన్నట్టుగా డెడ్ లైన్ పెట్టిందనమాట. కానీ మెజారిటీ ఆఫ్ ద యాప్స్ ఏం చేశాయి, రిజిస్టర్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మెటా అన్నటువంటిది మనకు తెలుసు కదా, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించిన పేరెంట్ కంపెనీ. అలానే ఆల్ఫాబెట్ అన్నటువంటిది, రెడ్డిట్, లింక్డ్ఇన్ ఇలాంటి దాదాపు 26కు పైగా యాప్స్ అన్నటువంటివి రిజిస్టర్ చేసుకోలేదు, నెగ్లెక్ట్ చేశాయి. దాంతో వాటి మీద బ్యాన్ ని విధించారు. అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, నేపాల్లో చాలా మంది వ్యాపారం కోసం సోషల్ మీడియాని యూజ్ చేస్తూ ఉన్నారు. పైగా యువత మనకు తెలిసిందేగా. సో ఇప్పుడు వాటిని కంప్లీట్ గా బ్యాన్ చేయటంతో ఇటు యువత ఇటు వ్యాపారులు వీళ్ళంతా ఆందోళన చేయటం స్టార్ట్ చేశారు. దీనికి తోడు నేపాల్లో పెరిగిపోతున్నటువంటి అవినీతి, ఇవన్నీ కలిపి ఈ ఆందోళనల్ని మరింత ఉధృతం చేసి ఆ దేశ ప్రధాని యొక్క రాజీనామాకి దారితీశాయన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, సోషల్ మీడియా అన్నటువంటిది ఒక దేశ రాజకీయ పరిస్థితుల్ని ఎంతగా మార్చేస్తోంది అన్నటువంటిది మనం ఇక్కడ గమనించాలి.